నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 14, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:02 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:38 వరకు. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 2:07 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 9:06 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 3:51 నుంచి తెల్లవారి 5:21 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:14 నుంచి 11:05 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:17 నుంచి సాయంత్రం 4:07 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు. యమగండ కాలము ఉదయం 6:02 నుంచి ఉదయం 7:37 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:26 నుంచి తెల్లవారి 5:14 వరకు. అమృత घడియలు ఉదయం 6:49 నుంచి ఉదయం 8:19 వరకు. అయితే ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఆగస్టు 14, 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఏ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో తిరిగే రోజు, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా అదే రాశిలో తుల్య భాగంలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటకంలో ప్రవేశించిన దశ ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే భావ ప్రకటనల మీద, అంటే మాట్లాడే ధోరణి మీద, తర్వాత వాణిజ్య నిర్ణయాల మీద, అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల యొక్క నిర్ణయాల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తాయి. దానితో పాటు కుటుంబ సంబంధాల మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము చూపించబోతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక శారీరకంగా ఉత్సాహం కొంచెం తగ్గుముఖంలో ఉంటుంది. నిరాశ నిస్సత్తువుగాను ఏమీ చేయలేను అన్న ప్రభావంలో ఈరోజు ఉండబోతున్నారు. ఆలోచనలు రకరకాలుగా భిన్న ధోరణిలో ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో ఒత్తిడులు కానీ లేదా సమస్యలు కానీ ఉత్పన్నమయ్యే అవకాశంతో పాటుగా కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, తగాదాలు, గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ సందర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగినప్పటికీ కొన్ని విలువైన ఆస్తుల విషయాలలో తేలిగ్గా తీసుకోకండి. అంటే పోన్లే అని లైట్ తీసుకోవడము, పర్వాలేదులే అని వదిలేయటము, ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక నష్టపోయే అవకాశము ధనపరంగా కానీ ఆస్తిపరంగా కానీ నష్టపోయే అవకాశం కనబడుతోంది. అయితే పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యం మీద తీవ్రమైన దృష్టి, ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిందిగా చెప్పడం జరిగింది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్యోన్యంగానే ఉంటుంది, కానీ కొంత అంత ప్రశాంతత అయితే ఈరోజు కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహిత శ్రీ మహావిష్ణువు యొక్క ఏదైనా ఒక స్తోత్ర పారాయణాన్ని చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిహారం మీకు ఇవ్వబోతున్నాను. పసుపు నీటిని ఇంటి మీద ముందు భాగంలో ద్వారబంధం మీద కనుక డోర్ ఎంట్రన్స్లో కనుక జల్లినట్టయితే కొంత నెగిటివిటీ నుంచి మీరు ఈరోజు బయటపడే అవకాశం కనబడుతోంది. సానుకూలతను పొందే అవకాశం కనబడుతోంది. ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీలో భావోద్వేగాలు ఎక్కువ అవ్వడము, అగ్రెసివ్ నేచరు, కోపము, మాటను ఇష్టానుసారంగా మాట్లాడడము, ఆవేశపడ్డము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా, అనుకోని ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా అంతే అనమాట. అలాగే వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా పెద్దల సహాయం లోపించడంతో పాటు మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉండి ఉంటే
వారికి అనారోగ్య సూచనతో పాటు వారి యొక్క ఖర్చు, మందుల ఖర్చు కావచ్చు, హాస్పిటల్ ఖర్చు కావచ్చు, అది మీకు ఎక్స్ట్రాగా పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దక్షిణామూర్తి ఆలయ సందర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో మీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా నవగ్రహ ఆలయం ఉంటే అక్కడ గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకోవడంతో పాటు పసుపు రంగు వస్త్రాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి మానసిక స్థితి కొంచెము అస్థిరంగా ఉంటుంది. ఏది క్లారిటీగా ఉండదు. ఇబ్బందికరంగాను, ఆందోళనకరంగాను ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే మిత్రుల నుండి మీకు విమర్శలు రావడము, బంధువుల నుంచి విభేదాలు రావడము, తగాదాలు, పనిలో ఆలస్యం రావడము, ధైర్యంగా మీరు ఉంటేనే తప్ప పనులు సాధించుకోలేని పరిస్థితి మీకు ఈరోజు గోచరిస్తోంది. కాబట్టి ఎవరైనా ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే వీలైతే పోస్ట్ పోన్ చేసుకోండి, లేదంటే ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, మంగళ గ్రహ దోష నివారణ కోసము అనగా కుజగ్రహ శాంతి కోసము మీరు ఏదైనా ఒక మంత్రాన్ని కనుక జపించుకున్నట్టయితే, కుజుడికి సంబంధించిన గాయత్రి మంత్రం కానీ ఏదైనా జపించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కొన్ని విషయాలలో మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మరికొన్ని విషయాలు మీరు అంటే మీరు అనుకున్న పనులు కావచ్చు, లేదా అంటే ఏదైనా ఆలోచనలు కావచ్చు, కొంత వెనక్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అంటే ముందుకు సాగకుండా నెగిటివిటీ, అంటే కొంచెం జాప్యం కలగడము, నెగిటివ్ ధోరణిలోకి వెళ్ళడము, అలాంటివి మానసిక ఆందోళనతో ఏ పని సవ్యంగా సాగకపోవడము జరిగే అవకాశాలు కనబడుతోంది. నిరాశ చెందకండి. ఉన్నతాధికారులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు సూచనప్రాయంగా కనిపిస్తే మీరు తగ్గి ఈ రోజుకి ఒదిగి స్తబ్దుగా ఊరుకున్నట్టయితే కనుక మరుసటి రోజుకి మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్య భగవానుడికి సూర్యోదయ సమయంలోనే అర్ఘ్యం ఇచ్చుకోవడంతో పాటు సూర్యారాధన తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ యొక్క పనిలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా మీరు ఏ పని అయితే ఇవాళ అనుకుంటారో చేద్దామో అని అది ఆలస్యం అవ్వడము కొన్ని అయితే, కొన్నేమో వెనక్కి వెళ్ళిపోవడము, లేదా పూర్తిగా అది వదిలేసుకునే పరిస్థితి రావడము జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈరోజు. కాబట్టి నిరాశ చెందకుండా ఏ పనులు మీకు ఇంపార్టెంటో ప్రయారిటీ బేసిస్ మీద ఆ పనులు మాత్రం చేసుకోండి. తదుపరికి మళ్ళా వాయిదా వేసుకోండి. విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరమైనగా ఈరోజు కనిపిస్తోంది. ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. ప్రయాణాలు నిరుత్సాహంగా ఉంటాయి, కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కొంత ఆందోళన పరిస్థితి కూడా గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మీకు 75% మంచిగా లేనట్టు, ఒక 25% మాత్రమే మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏ పని మీద వెళ్ళినా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకోండి. బుధగ్రహ సంబంధిత స్తోత్రపారాయణ చేసుకుని తులసి మొక్క చెట్టు, మీరు తులసి చెట్టు ఉంటుంది కదా, దాని చుట్టూ మీరు ప్రదక్షిణలు మీకు ఎన్ని వీలైతే అన్ని చేసినట్టయితే కనుక కొంత వీలుగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన సమాచారాలు కానీ, ముఖ్యమైన పనులు కానీ, సమావేశాలు కానీ వాయిదా అయ్యేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల మధ్య అపార్థాలు, కుటుంబంలో అపార్థాలు, కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వేధించే అవకాశం కనబడుతోంది. నిద్రలేనితనంతో పాటు ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత నిరాశగానే ఈరోజు గడిపే ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురు గ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ, మంత్రం కానీ, జపం కానీ, దానం కానీ చేసుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఉదయమే శివుడి ఆలయంలో మీ పేరిట ఏదైనా పూజ కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీకు ప్రయోజనకరమైనటువంటి, అంటే మీకు ఉపయోగపడే పరిచయాలు, ఈరోజు కొత్త వ్యక్తులు మీకు పరిచయం కాబోతారు. మీ అంచనాల కంటే ఎక్కువ ఫలితాలు ఏ అంశంలోనైనా సరే, మీరు ఒక 10 అని అనుకున్నారనుకోండి, 20 దగ్గర మీకు ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. మీ అంచనాలకు మించిన ఫలితాలను ఈరోజు చవి చూస్తారు. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కొంత పొడిగింపులు అనగా వాయిదాలు పడే
పడే అవకాశం కనబడుతోంది. కుటుంబం పరంగా చూసినట్టయితే ఎటువంటి ఒడిదుడుకులు లేవు, చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్య పట్ల చూసినట్టయితే కనుక ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర పారాయణ మీరు ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ జరిపించుకున్నట్టయితే, అంటే మీరు పఠించినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ప్రత్యేకంగా ఎర్రని పువ్వులతోనే స్వామివారిని అర్చన చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వాస్తవికంగా మీరు ఆలోచించాలి. డ్రీమ్స్లోనో అవాస్తవికంగానో ఆలోచించినట్టయితే ఏ పనిలోనూ మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అహంకారాన్ని విడిచిపెట్టి సమానమైన దృష్టితోనే, అంటే ఈగోలు, యాటిట్యూడు, నేనే గొప్ప, ఇట్లాంటి మాటలు కానీ ఇట్లాంటి చూపించడం కానీ ఎదుటి వాళ్ళ మీద చేసినట్టయితే మీ పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం కనబడుతోంది. ఇటువంటి పనులకు దూరంగా ఉండి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. కొత్త బాధ్యతలను ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ కొత్త బాధ్యతలు స్వీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. పరిహారంగా గురుగ్రహానికి సంబంధించిన పసుపును కానీ, పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఈ రాశిలో ఉండేవారు గంగాజలంతో స్నానం చేసినట్టయితే, బకెట్ నీళ్ళల్లో చుక్కో 2 చుక్కలో గంగాజలం వేసుకున్నట్టయితే కనుక ఆ జలంతో స్నానం చేస్తే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్న సమయానికి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళకి. అయితే వ్యాపారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, నష్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే స్నేహితుల సహాయ సహకారాలు, వారి యొక్క సహాయంతో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా శనిగ్రహ మంత్రం చేయడంతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి తిలదానము చేసుకోండి. అంటే నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అపార్థాలు, గొడవలు, రగడలు జరగడము, కొంతమంది దూరం అవ్వడము, ఇట్లాంటి పరిస్థితులు కూడా కుటుంబంలో ఎక్కువగా కనబడుతున్నాయి. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ప్రయాణాలు, కోపంతో ఆవేశంతో బయటికి వెళ్ళిపోవడాలు, ఇలాంటి గందరగోళ పరిస్థితి కుటుంబంలో కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏకాగ్రతతో చేసిన పనులు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మిగతా పనులన్నీ ఇబ్బందికరంగా ఉండేటట్టుగాను, కొన్ని పనులు అవ్వనటువంటివిగా కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు మీ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. మంచి పర్సంటేజ్ 20 ఉంది, ఇబ్బందికరమైన పర్సంటేజ్ 80 ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అన్ని రకాలుగా ఈరోజు అంత బాలేదనే చెప్పచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి యొక్క ఆలయంలో శని స్తోత్రం చదువుతూ నువ్వుల నూనె తో కానీ, నువ్వుల నూనెను నల్ల నువ్వులు కలిపినటువంటి అభిషేకాన్ని చేయడంతో పాటుగా మీరు నీలిరంగు వస్త్రాన్ని ఈరోజు ధరించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈరోజు మీకు మిశ్రమమైన ఫలితాలు చెప్పొచ్చు. అంటే మంచి సగము చెడు సగము అన్నట్టుగా ఉంది. అయితే కొన్ని పనులు సజావుగా సాగిపోతే మరికొన్ని పనులు ఇబ్బందికరంగాను, మధ్యలో ఆగిపోయేటట్టుగాను కనిపిస్తోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో కూడా కొంత అలజడి వాతావరణము, అనవసరమైన మాటలతో ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. చెప్పాలి అంటే ఈరోజు మీకు ఏమీ బాగాలేదని చెప్పొచ్చు. ఏ పనులు తొందరగా కావు, అపార్థాలు కూడా దారితీసేటట్టుగాను, కొన్ని సమస్యల్లోకి, మీ ప్రమేయం లేని సమస్యల్లోకి మిమ్మల్ని నెట్టబడ్డమో లేదా మీరే ఇరుక్కోవడమో జరిగే అవకాశాలు కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అది అవాయిడ్ చేయాలి అంటే కనుక మీరు స్తబ్దుగా ఊరుకోవడమే మంచిది ఈరోజు. అయితే ఏ రకంగానూ ఎవరు ఏ ప్రయత్నాలు చేయకండి. అయితే పరిహారంగా ఈరోజు శివ పూజ చేసుకోవడంతో పాటుగా నవగ్రహ ఆలయంలో గురుగ్రహానికి సంబంధించినటువంటి ఆకుకూరలు, అంటే ఆకుపచ్చటి ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, గ్రహాల ప్రభావాలు, వాటి సూచనలు. నమస్తే.